అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలుండి. అందరూ బాగుండాలి. ఓకేనండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడూ కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2 రోజులు వీడియో పెడుతున్నానండి, ఒక రోజు కాదు. అంటే లక్ష్మీవారం నాడుది, అలాగే శుక్రవారం నాడుది. లక్ష్మీవారం నాడు ఎక్కడికి వెళ్ళానని మీకు చూపిస్తాను. ఇంటికి వచ్చాక ఏం తీసుకున్నాను అనేది కూడా మీరు చూడండి, ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మీరు చూడండి. అలాగే మరి తర్వాత ఏంటంటే శుక్రవారం నాడు కూడాను నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. నాకు అంత ఓపిక లేదు, ఒంట్లో బాగోలేదు కాబట్టి. కానీ మాకు తెలిసిన అమ్మాయిలు మా లైన్లో తీసుకున్నాను. వాళ్ళు కనిపించారు, నేను కనిపించాను. వాళ్ళకి చూపిస్తాను, చూద్దరు కానీ. అలాగే స్మార్ట్ బజార్ అనేసి ఇక్కడికి వచ్చామండి. నిజంగా హైదరాబాద్లో కూడా ఉండదండి, అంత పెద్దది పెట్టారండి. చాలా చాలా బాగుందండి. అదిగోండి అమ్మాయి నేను వచ్చానండి. కాకపోతే కొన్ని ఐటమ్స్లో అమ్మాయి తీసుకుంది, కొన్ని నేను. నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయండి, స్టీలు చాలా ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కడ ఉన్నాయి, పల్లెటూరులో ఉన్న మా కోడలు ఎక్కువ తీసుకొచ్చింది. కాకపోతే అమ్మాయి కొద్ది తీసుకుంది, కొద్ది నాకు అవసరమైన సామాన్లు తీసుకున్నానండి. అదిగోండి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇంకోటి అండి, మేము పూజ అయిపోయాక గుడికి వెళ్తామండి. గుడి దగ్గర కూడా కొద్ది వీడియో తీసాము, చూడండి. లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. శ్రావణ శుక్రవారం వీడియోలు చాలామంది చూశానండి, చాలా బాగా చేసుకున్నారు. అయితే నాకు ఆరోగ్యం బాగలేక నేను ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాను. కానీ ఈ సంవత్సరం మాత్రం పెసరపప్పు, బెల్లం, అంటే వడపప్పు, బెల్లం, ఇంకా ఏంటంటే అరటిపండు, దీపం, పసుపు, కుంకుమ పెట్టుకున్నానండి. అంతేనండి, సింపుల్గా నేను దండం పెట్టుకున్నానండి. ఏమని పెట్టుకుంటామండి, ఆరోగ్యాలు బాగుండాలి, అంతకన్నా ఇంకేమీ కోరుకోలేదండి. చూడండి, అమ్మాయి ఫ్లవర్ నచ్చాయి, నాకు నచ్చాయి, కానీ చాలా లేటు అండి. తర్వాత ఇంకోటి అండి, లేటుగా వస్తుంది వీడియో అని చూడడం మానేకండి. కొంచెం ఆరోగ్యం చూసుకొని మీకు నేను వాయిస్ ఇవ్వాలి కదా, మీకు చెప్పాను కదా, చాలా వీడియోల్లో చెప్పాను నేనే అన్నీ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ లేట్ అయినా సరే వీడియో అయితే మీకు వదులుతాను, మంచిగా ఉంటాయి మన వీడియోలు, చూడండి. అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మీ అందరూ ఎలాగ శ్రావణ శుక్రవారం చేసుకున్నారో, నేను చాలామంది వీడియోలు చూశానండి, చాలా బాగా చేశారు. మరి నేను చేశాను, సింపుల్గా చేసుకున్నానండి. నాకు మ్యారేజ్ అయిన నుంచి చాలా బాగా చేసేదాన్ని. ఆ బొమ్మ ఉంది, అది 1000 రూపాయలండి. ఇంకా అందుకే తీసుకోలేదు. ఆ అమ్మాయికి నచ్చింది అన్నది, అయితే తీసుకోని అన్నానంటే లేదు, ఎక్కువ రేటు ఉంది, అమెజాన్లో తక్కువ రేటు ఉంది అని చెప్పిందండి. అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, కానీ చాలా ఐటమ్స్ అండి, అసలు కళ్ళు మలిగిపోతాయండి. మళ్ళీ నేను కూడా ఫ్లవర్స్ దగ్గరికి వచ్చాను, చూడండి. నాకు ఆ ఫ్లవర్స్ మీద ఎల్లో కలర్ను వైట్ ఫ్లవర్స్ మీద మనసు పడ్డదండి. కానీ అబ్బో ఎంత రేట్ అంటే విపరీతమండి. అవి బాబో 2000, 3000 ఉన్నాయండి అవి. అవి బాబో మనకు అంత రేంజ్ కాదు, మనతో 100 రూపాయలు, 150 రూపాయల రేంజు, అంత రేంజ్ మనకి అంత లేదు కానీ అని చెప్పేసి ఇద్దరము కూడా పెట్టేసాము. ఆ అమ్మాయికి బాగా నచ్చేయాలండి. నేనంటే ఏదైనా చూస్తాను, సరదా పడతాను, మళ్ళీ పెట్టేస్తాను తప్పను. అమ్మ ఎక్కువ ఏవైనా కొంటదండి, నేను కొనట్లేదంటే అన్నీ మాకు ఉన్నాయండి, కోడలు తెచ్చినవి సామాన్లలో ఉన్నాయి. కాకపోతే ఫ్లేవర్ బాగున్నాయి, సరేలే ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కొనుక్కోవచ్చని. అక్కడ బాగుంటాయండి, చవకగా ఉంటాయి. కొంచెం చెన్నైలోనైనా తిరుపతికైనా అటువైపు బాగుంటాయండి. ఇక్కడ సామాన్లు అండి చూశానండి, కళ్ళు మలిగిపోయావండి. చూడండి, ఇత్తడి సామాను ఒక్కొక్కటి ఎంత బాగుందో, నిజంగా చిన్న చిన్నవి. మా దగ్గర బోర్డు మా కోడలు తెచ్చింది, నాకు మా అమ్మ మా నాన్నగారు పెట్టారండి. అయితే మీకు ఇంకోటి తెలియదు కదా, మా అమ్మగారు అంటే నేను మా కోడలు ఒకే ఇంటి కోడలము, ఒకే ఇంటి ఆడపిల్లలమండి. అంటే నాకు మేనగోడలనే నేను కోడలుగా చేసుకున్నానండి. అయితే చూడండి, ఇత్తడి సామాను మా ఇంట్లో బోల్డ్ ఉందండి. అయితే అప్పుడు కళాయిలు అలాంటివి లేవండి, బియ్యం కడిగిన బుట్టలు. నాకు గ్లాసులు అంటే నచ్చాయండి, అయిపోండి ఆ గ్లాసులు చాలా బాగుందండి. ఆ డిజైను నాకు ఎంత నచ్చేసాయంటే కానీ చాలా లోపల స్టీల్ పెట్టాడు,
బయటికి ఏంటంటే ఇత్తడి పెట్టాడు. చాలా బాగా నచ్చాయండి ఆ గ్లాసులు మాత్రం. ఆ గ్లాసులు ఎన్నిసార్లు మీకు వీడియోలో చూపించలేదు కానీ ఈ గ్లాస్ పెద్దగా నాకు నచ్చలేదండి. ఇది బోడి గ్లాసు లాగా ఉన్నాయి. ముందు తీసిన గ్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. కానీ రేట్లు అంటే మనం కొనే రేంజ్ ఏం కాదని అంటే చూసి ఆనందించేసి పెట్టేశాను అంతవరకే. అయితే ఒకటి మన దగ్గర ఇత్తడి సామాన్లు బోల్డ్ అని అప్పుడు ఏంటంటే బియ్యం కడిగిన బుట్ట, ఇత్తడి తప్పెలాలు, ఇత్తడి బకెట్లు, ఇలాంటి బకెట్లు పెద్దగా ఉన్నాయి, చిన్నవి లేవు. కానీ ఇలాంటివన్నీ నేను తెచ్చాను, మా కాళ్ళు తెచ్చింది, బోల్డ్ ఉందండి. కాకపోతే బాబో చిన్న చిన్నవంటే అందంగా దేవుడి దగ్గర పెట్టుకునే అలాంటివి బాగుంటాయి. అయితే ఇక్కడ చిన్న చిన్న పర్సలు కూడా బాగున్నాయండి. ఇక్కడికి వచ్చాను, చిన్న చిన్న పర్సలు అండి, చాలా ముద్దుగా ఉన్నాయండి. ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ అంటే చాలా ఇష్టం అండి. స్టోర్ రూమ్లో వదిలేస్తే మాత్రం రాత్రి పగలు మాత్రం ఇంటికి రమ్మనే రామండి. సామాన్లు అంతా పిచ్చి అండి, చీరలు పిచ్చి. ఒకటి కిచెన్, నాకు కిచెన్లో సామాన్లు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ కప్పులు చూడండి, 390 రూపాయలు అంటే ఒక్కొక్కటి 400 రూపాయలు. ఏం కొంటామండి చెప్పండి. కానీ మోడల్ అయితే విపరీతంగా ఉన్నాయండి. ఆ అమ్మాయికి అయితే చాలా నచ్చాయి. నేనే అదిగోండి 399. కానీ నేనన్నాను వద్దురా అమ్మాయి, చూడండి క్యారెట్, పచ్చిమిరపకాయ, వంకాయ, బీరకాయ, బెండకాయ విపరీతంగా ఉన్నాయండి బాబోయ్. హాట్ బాక్సులు అండి, ఒక్కొక్కటి 2000, 1500. అయ్యి బాబోయ్. అయితే జనాలు కూడా అలాగే కొంటున్నారండి. ఎంత డబ్బులు టైట్ అనుకుంటున్నాము. టైట్ బంగారం చూడండి ఎంత రేట్ అయినా సరే ఎలా కొంటున్నారో, ఈ సామాన్లకు కూడా అలాగే వెళ్ళిపోతున్నారండి. మరి ఎక్కడ డబ్బు ఉంచారో కానండి బాబు. అయ్యి బాబు, ఆ బాటిల్ బాగున్నాయి కదండి. ఆ బాటిల్ ఏంటంటే 275 రూపాయలకి 4 గాజు అండి. అవి స్టీల్ మూతలు ఇచ్చాడు, చాలా బాగున్నాయి. వీటికి స్టీల్ మూతలు ఇవ్వాలి, ఇవి గాజువే కానీ స్టీల్ మూతలు అండి. కళ్ళు మూసీలు అనిపించింది, తెరాలనిపించిందండి. అంత సరుకండి. మోడల్ విపరీతం మోడల్. అయితే కళ్ళు మూసిలా, కళ్ళు తెరిచి ఇలాంటి వేటి మాలతాయి అంటే కళ్ళు మూసి ఇడుకోవడం ఏంటంటే ఊహించుకోవడము, కళ్ళు తెరడం ఏంటంటే తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆనందించడము. అది ఇది కూడాను అలాగుంటుందండి మాలతి ఆంటీతో మాటలు. ఒక పక్క చూడాలి, కొనాలి, అన్నీ చూడాలి, ఏది బాగుంటుంది కొనాలి అని ఒకవైపు తెల్లవారితే శుక్రవారం, శ్రావణ శుక్రవారం. అయ్యి బాబో ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. అప్పటికే నేను 7:30 అయిపోయింది నైటు. మేము 5 గంటలకు వెళ్ళాం. పదమ్మాయి అంటే అమ్మాయి రాదు అస్సలు. నేను నా పని అయిపోయింది అనుకున్నా. గ్లాసులు అండి, ఆ గ్లాసులు ఏంటంటే పెయింట్ అండి, నా దగ్గర ఉన్నాయి, ఊడిపోయాయండి. పిచ్చి చూడు, కుక్కకి ఎలాగ ఇదవుతుంది, బురదలో దొరుకుతుంది, అలాగే అయిపోయింది. గ్లాసులన్నీ పెయింట్ అంతా ఊడిపోయిందండి, గాజు గ్లాసులు. అందుకే నాకు వద్దులే అమ్మ, అక్కడ పెట్టే అమ్మాయి ఎందుకు, ఇది బాగుందండి, చాలా బాగుంది. కానీ ఏవైనా ఈ రేట్లేనండి. ఇలాగ కింద జారింది, ఐస్ క్రీమ్ది అది కింద జారింది అనుకోండి, ఇంకా దాని పని అయిపోయినట్టుగా. అందానికే తప్పను వాడతామంటే చాలా కష్టం అండి. ఇది నాకు నచ్చిందండి. మళ్ళీను ఇది నాకు నచ్చాయండి. సామాన్లు నచ్చవు అన్నది లేదు, కానీ బుర్ర పాడైపోద్దండి అన్ని సామాన్లు అండి బాబు. చిన్నది నిమ్మకాయ పచ్చడికి ఆ జాడీ తీసుకుందండి అమ్మాయి. అయితే అవన్నీ ఒక బ్యాగు ఇంట్లో మర్చిపోయామండి, పక్కన పెట్టేసి మామూలుగా మీకు చూపించానండి ఇంట్లోన. ఆ బ్యాగ్లో ఉండిపోయండి కొన్ని. చూడండి ఎన్ని, అబ్బా మరి ఇంకా చెప్పకండి. సామాన్లు చూస్తేనే నాకైతే మతిపోయింది. కానీ ఒకవైపు కొనాలి, ఒకవైపు ఆనందించాలి. మరి అంతే, మనం కొనకపోయినా ఆనందించాలి కదండి. అన్నీ చూసినవన్నీ కొనలేం కదా, కొన్ని ఆనందించేసి వదిలేయాలన్నమాట. అంతేనండి. మరి అలాగే మనం బ్రతుకంటే అలాగే ఉండాలి. చూసినవన్నీ కొనాలి అంటే ఎలాగవుతుందండి, అది కుదరదు. అంతే కదండి, ఎవరికి కుదరదు. కొన్ని చూసి ఆనందించేలా, కొన్ని మనకి మన తాగతికి ఎంత ఇదో అంతది కొనుక్కోవాలి. అంతేగాని అన్నీ కొనాలంటే అది మన తరం కాదు. ఓకేనండి. మాకు ఇంటి దగ్గరలోనండి, డైమండ్ పార్క్ దగ్గరే ఈ షాప్ పెట్టారు. అంటే షాపు పాతదే కానీ పేరు ఒక్కటే మార్చారు. చూడండి గొడుగులు, ఆ గొడుగుల దగ్గరికి వచ్చామండి, గొడుగులు కొందామని. అక్కడ కూడా చిన్న వీడియో తీసానండి.
రకరకాల మోడల్ ఉన్నాయి. లైట్ ఎల్లో ఉందండి, నాకు చాలా బాగా నచ్చిందండి. అదిగోండి, కానీ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి. అంత లేదని వదిలేసానండి. అదిగోండి 149. చూడండి అక్కడ ఐస్ క్రీమ్ సామాన్లన్నీ అక్కడ మనం ఇచ్చేస్తాం కదండి, రేట్ వేస్తారు. అక్కడికి లాస్ట్కి వచ్చేసామండి ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంటి దగ్గర కూడా మీకు ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను చూడండి. అదిగోండి, అది కావాలండి. అంటే క్యారెట్లు అన్నీ చెప్పుకుంటాం కదా, ఉంది చిన్నది ఉంది, పెద్దది కావాలని ఇది ఒకటి తీసుకున్నానండి. నా సామాన్లు అండి ఇవి. నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. అదొకటి తీసుకున్నాను. ఇది డబ్బాలు అంటే ప్లాస్టిక్ కావండి ఇవి. 79 రూపాయలండి. ఇది ప్లాస్టిక్ కాదు, పింగాలి టైప్ అండి. మీద మూత మాత్రం అది, కానీ పింగాలి టైప్ అండి. బరువుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ప్లాస్టిక్ మాత్రం కాదు. అదిగోండి, అలాగ ఎత్తేసినా ఏం అవ్వదన్నమాట. నాకు చాలా నచ్చాయి రెండు. ఇవన్నీ వేసుకున్నాను, బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అంటే 79 అంటే 80 రూపాయలు ఒక్కొక్కటి. రేట్లు కూడా మీకు చూపిస్తున్నాను. ఆ రెండిట్లో మీకు ఏది నచ్చింది చెప్పండి. ఆ రెండును అవి క్యారెట్ అవి చెప్పుకుంటాం కదా, అది ఆ మూడే నేను తీసుకున్నానండి. ఇంక నేను ఏమీ తీసుకోలేదండి. బాగున్నాయా? రెండు నాకు నచ్చాయండి. అంటే రెండు ఒక రకం తీసుకోలేదు, ఎందుకంటే అదొక మోడల్ ఇదొక మోడల్ అయితే బాగుంటుంది కదా అని నేను అలా తీసుకున్నానండి. మీకు రెండిట్లో ఏది నచ్చిందో నాకు మెసేజ్ పెట్టాలండి, ఓకేనండి? చూడండి, ఆ మూడేనండి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి అమ్మాయివి, ఇవిగో ఇవి పెరుగుకి, పెరుగు తోడు పెట్టుకోవడానికి ఎనికైనా బాగుంటాయని అమ్మాయి తీసుకుందండి. ఆ 4 నేను అవి ఎంత అనేది నాకు తెలియలేండి, వేసింది అమ్మాయి. కానీ బాగుంది, నేను చూశాను. కానీ నాకు పెద్దగా ఇది అవి నావని చెప్తున్నానండి. ఆ 3 నావి, ఇవి అమ్మాయివని. ఈ అమ్మాయి ఇవి ఒకటి తీసుకుంది, అదిగోనండి అదొకటి తీసుకుంది. జ్యూస్ అవి చేయడానికి స్టీల్దండి అది. తర్వాత ఇంకేటి తీసుకొని చూపిస్తానండి ఒక్కొక్కటి. అదిగోండి కళాయి. అమ్మాయి స్టీల్ అయితే భలే కొంటుందండి. ఉన్న ఇంట్లోన అయినే కొనేస్తుందండి. ఇది ఒకటి తీసుకుందండి. ఇది ఆఫర్లో వచ్చిందండి. ఇది 1200 ఎంతకు వచ్చింది తెలుసు? 450 రూపాయలకి వచ్చింది. బరువు అంటే విపరీతం, 5 కేజీలు బరువు ఉంది. నాలాంటిదే ఇది ఒకటి క్యారెట్ అవి చెప్పుకుంటాం కదా, సేమ్ ఇద్దరివి తీసుకుందండి ఆ అమ్మాయి కూడా. అమ్మాయి కాడ కూడా చిన్నది ఉందంట, కానీ ఇది ఒకటి తీసుకుందండి అమ్మాయి. ఇంకేటి, ఇది దేవుడి దగ్గరనే లేకపోతే ద్వారం దగ్గరనే వాటర్ వేసి పువ్వులు పెడతాం కానీ, పువ్వులు వేస్తాము, బాగుంటుంది అందంగాను. అది ఒకటి తీసుకుందండి. ఇది కూడా ఎక్కువ రేటేనండి, 450 450 అనుకుంటాను. అది అక్కడ ఉంది రేటు. నాకు ఇంకా జనాలకు అసలు ఏమి నాకు ఇది అవ్వలేదండి. అయినా ఎందుకో కానండి, ఆ వేళ నాకు తలనొప్పి అండి. ఐశ్వర్యం మాత్రం ఇప్పుడు అమ్మాయికి చెప్పలేదు, బాధపడుతుంది కానీ తలనొప్పి అండి, విపరీతం తలనొప్పి వచ్చేసిందండి. ఎందుకు వచ్చేసిందో ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నానండి. మా ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ అదిగోండి, అవి దేవుడు మూలకి అమ్మాయి పూజ చేసుకుంది కదా, అంటే నేను చేసుకున్నాను కానీ అవన్నీ కొనలేదు. అమ్మాయి అందరికి తాంబూలాలు అన్నీ ఇస్తుంది కాబట్టి 11 మందికి ఇస్తానన్నది. అవన్నీ దేవుడి దగ్గరికి అన్నీ కొనుక్కుందండి అమ్మాయి. నేనైతే ఏం లేదండి, చెప్పాను కదా, సింపుల్గా చేసుకున్నానండి ఈ సంవత్సరం. మా ఊరు వెళ్తే చేసుకుందామని అనుకున్నాను, మరి ఇంకా అక్కడికి వెళ్ళడం కూడా జరగలేదు. మా వారికి ఇది గడిగడికి వీడియోలో చెప్తే బాగోదండి. మా యాప్లే బాగోలేకపోయింది. శుక్రవారం ఎప్పుడండి, బుధవారం నుంచి బాగోలేదు. శనివారం వారికి అసలు హాస్పిటల్ ఇది అయినప్పుడు సరిపోయింది. ఇదిగోండి ఇంకొక అమ్మాయి ఇంటికి వచ్చానండి. అమ్మాయి పిలిచింది. అక్కడ దేవుడికి లక్ష్మీదేవి దండం పెట్టుకుంటున్నానండి. చూడండి, బాగుంటుందండి. మీరు అయితే ఒకటి నేనేంటంటే వీడియో లేట్ అయిపోయింది కాబట్టి మీకు చెప్పడం అటు ఇటు ఏమవుతుందో కానీ అంత మాత్రం కొంచెం కాదుకోండి. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి రమాని అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి చేసుకుందండి పూజ. చూడండి ఎంత బాగా అలంకరించుకుంది కదా ఈ అమ్మాయి కూడాను. తర్వాత ఇప్పుడు అదిగోండి ముగ్గురు, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి నేను తీసుకున్నామండి. చిన్న వీడియో తీయండి ఆంటీ అని అన్నది, చిన్న వీడియో తీసానండి. ఇప్పుడు మా ఎదురింటి అమ్మాయి ఇంటికి వచ్చానండి. చూడండి, ఆ అమ్మాయి నేను తాంబూలాలకు వచ్చినామండి. ఈ అమ్మాయి 11 మందికి ఇచ్చింది. అనుకోని కాసు కూడా వేసేసుకుంది. ఈ తాంబూలాలు తీసుకున్న తర్వాత గుడికి వెళ్తామండి. గుడికాడ కూడా కొంచెం వీడియో తీశాను, కానీ లోపల తీయనివ్వలేదు. ఎంత జనం ఉన్నారండి గుడి దగ్గర. లలితమ్మ కోవిలని మా ఇంటి దగ్గరలో ఉందండి.
వీళ్ళిద్దరు నన్ను వదలరండి. కృష్ణవేణి ఒక అమ్మాయి, ఇదిగో కృష్ణవేణి తనకి, ఇదిగోండి ఈ అమ్మాయి తల కనబడదు కదా, ఆ అమ్మాయి ఒకటి. అస్సలు నన్ను వదలరండి, అంత దీనిగా ఉంటారు. చూడండి బాగుంటుంది. దానిలో ఎంత విపరీతం జనాలండి బాబు. లలితమ్మ కోవులని మా ఇంటి దగ్గరలో ఉందండి, రోడ్డు అవతలే ఉందండి. ఇంకోటి తెలుసండి, కోవిల దగ్గర మైకాలు పెట్టరండి, సౌండ్ పెట్టుకుంటాను, సైలెన్స్గా మంత్రాలు తప్ప ఇంకొకటి ఉండదండి. కానీ శ్రావణ శుక్రవారం నాడు మళ్ళీ అయినంతండి సౌండ్లు అండి. అందుకే నేను మీట్లో పెట్టి మీకు మాట్లాడిస్తానండి ఏవి ఒక్కటైనా. కానీ గుడి దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాయండి, జనాల గోల తప్పను ఏ సౌండ్ ఉండదు. చూడండి ఎంత బాగుంది, ఎంత జనాలండి విపరీతం. కానీ లోనికి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే తీశాను కానీ దేవుడిని చూపించలేదు. ఎందుకంటే దేవుడిని చూపించలేదంటే ఎందుకు ఏమనుకుంటారో అన్నదొక ఇది. అక్కడ మేము ఎందుకు అదిగోండి వచ్చేసాం, గుడికి వెళ్ళి వచ్చేసామండి ఇంటికి. చాలా బాగా దర్శనం జరిగిందండి, లలితమ్మ దేవి దర్శనం మాత్రం. అందరం గుడికి వెళ్ళి వచ్చామండి, మంచిగానే వచ్చి కలిసి. ఇదిగోండి మీకు బాయ్ చెప్తున్నామండి, మీ అందరికీ బాయ్ అండి.